ఖర్చుకు తగ్గేదేలే, పెళ్లి వేడుక అదిరిపోవాలి. ఇదే ట్రెండ్ ప్రస్తుతం వివాహం చేసుకున్న జంటల్లో కనిపిస్తోంది. వివాహ వేడుకను జీవితంలో ఓ మధుర జ్ఞాపకంలా నిలుపుకోవడానికి ఖర్చుకు వెనకాడటం లేదు. వివాహ వేడుకల తీరు కన్వెన్షన్ సెంటర్లు దాటి డెస్టినేషన్ వెడ్డింగ్ వరకు వచ్చింది. ప్రీ వెడ్డింగ్ షూట్లు, హల్దీ ఫంక్షన్లతో హడావిడి కూడా బాగా పెరిగింది. అలాగే బడ్జెట్ కూడా పెరిగింది. వేలు లక్షలు దాటి కోట్లకు చేరింది. ఇటీవలి మనం చూసాం, మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ కళ్యాణాన్ని నా భూతో నా భవిష్యత్తి అన్నట్లుగా చేశారు. ఈ పెళ్లికి సుమారు 5,000 కోట్లు ఖర్చయిందని అంచనా వేశారు. వివాహం అద్వితీయంగా చేసుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఖర్చుకు వెనకాడటం లేదు. ఈ ఏడాది భారతీయుల వివాహ బడ్జెట్ గణనీయంగా పెరిగింది. అది సగటున 36.5 లక్షలకు పెరిగిందని వెడ్మీగుడ్ అనే వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ అధ్యయనంలో వెల్లడైంది. అదే డెస్టినేషన్ వెడ్డింగ్ అయితే సగటున 51 లక్షలుగా ఉందని ఆ కంపెనీ తెలిపింది. గతేడాది కంటే ఇది 7% పెరిగిందని అంచనా వేసింది. వేదిక, క్యాటరింగ్ ఖర్చులు ఏటేటా 10% చొప్పున పెరగడమే పెళ్లి బడ్జెట్ హెచ్చవడానికి మూల కారణమని వెల్లడించింది. జ్యువెలరీ, డెకరేషన్కు కూడా బాగానే వ్యయమవుతోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ కాన్సెప్ట్ వచ్చాక ఇప్పుడు పెళ్లి వేడుకకు ₹1,00,00,000 ఖర్చు సాధారణం అయిపోయింది. సెలబ్రిటీల వెడ్డింగ్ల ప్రభావం కూడా దీనిపై ఉంది. తమ పెళ్లి వేడుక లాంటిది మరొకటి ఉండకూడదని కూడా భావిస్తూ జంటలు ఖర్చుకు వెనకాడటం లేదు. ఎంత వీలైతే అంత గొప్పగా వివాహ వేడుక చేసుకోవాలని అంతా భావిస్తున్నారు. వేదికకు ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నారు. దాని తర్వాత క్యాటరింగ్కు, మంచి వెడ్డింగ్ ప్లానింగ్ ఏజెన్సీకి ఖర్చు చేస్తున్నారు. మంచి ఇల్లు కొనడానికి, పిల్లలకు ఘనంగా పెళ్లి చేయడానికే తల్లిదండ్రులు మక్కువ చూపుతున్నారని టైలర్ మేడ్ ఎక్స్పీరియన్స్ అనే సంస్థ ఫౌండర్ శశాంక్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం వివాహ స్వభావం మారిపోయింది. పెళ్లిళ్లలో చిందులకు జనరేషన్ జెడ్ తరం జంటలు మక్కువ చూపుతున్నాయి. రెస్టారెంట్లపైన కాక్టైల్ పార్టీల పెళ్లి వేడుకను మార్చేస్తున్నారు. థీమ్డ్ వెల్కమ్ డిన్నర్లను చూస్తే పాశ్చాత్య ప్రభావం మన వాళ్ల మీద ఎలా ఉందో తెలుస్తుందని వెడ్మీగుడ్ కో ఫౌండర్ మెహక్ సాగర్ సహానీ అన్నారు. వివాహాల బడ్జెట్ పెరగడంతో కొత్త ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ప్రత్యేకమైన క్యాటరింగ్ చేసేవారికి, ఆర్టిస్టులకు ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో సుమారు 48 లక్షల వివాహాలు జరుగుతాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ CAIT అంచనా వేసింది. ఈ వివాహాల ద్వారా సుమారు 6 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని లెక్కలు కట్టింది.